వెల్కమ్ టు హై టీవీ. మరి మనతో పాటు ఇప్పుడు ఇగ్నైట్ ఐఏఎస్ డైరెక్టర్ అండ్ డీన్ అనుష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి ద్వారా ఇగ్నైట్ ఐఏఎస్ యొక్క మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, మరి ఇగ్నైట్ ఐఏఎస్తో మీరు అసోసియేట్ అయ్యి ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ ఇగ్నైట్ ఐఏఎస్లో? సార్, దీనికి ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఐ స్టార్టెడ్ మై సివిల్ జర్నీ ఇన్ 2012. దాని ముందు ఐ యూస్ టు వర్క్ ఇన్ కార్పొరేట్. ఓకే. రెడ్డి ల్యాబ్స్లో జాబ్ చేసేవాడిని. నాకు ఎప్పుడు సివిల్స్ పట్ల ఒక ఇంట్రెస్ట్ ఉండేదండి. ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు జాబ్ మీద కంటే సివిల్స్ ఎలా అయినా చదవాలి, ఐ వాంట్ టు స్టడీ హార్డ్ అనే ఉద్దేశంతో రిజైన్ చేసి ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. సో నా అటెంప్ట్స్ అనేది 2016లో కంక్లూడ్ అయిపోయాయి. దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై టీచింగ్ జర్నీ. ఓకే. మై టీచింగ్ వాజ్ ఇన్ ఢిల్లీ. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఢిల్లీ. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్వాల్యుబుల్. ఇట్ హ్యాస్ టాట్ మీ అ లాట్. I used to teach for students who have done their degrees. So, but I always wanted to come back to Hyderabad. Mana Sonturi ki ravalanedi eppudu untadi. Yes. So, I was inclined to come to Hyderabad annamata. Appude luckyగా ఫౌండర్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారితో పరిచయం ఏర్పడింది. సార్ కూడా అన్నారు, ఇలా మనకు ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది అనే ప్రోగ్రామ్ బ్రీఫ్గా దాని ఉద్దేశాలు, దాని యొక్క ఫిలాసఫీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఐ వాజ్ ఆల్సో ఫ్రాంక్లీ గెటింగ్ బోర్డ్. ఎందుకంటే ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్లలు ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళు కొత్త విషయాలు లర్నింగ్ అనే దాన్ని పక్కన పెడితే పాత విషయాలు ఆర్ వాళ్ళకున్న ఓల్డ్ యాటిట్యూడ్స్తో అలానే ఉంటారండి. వాళ్ళకి నేర్పించడం చాలా కష్టం యాక్చువల్లీ. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి వస్తారండి. ఇంజనీరింగ్లో అన్ఫార్చునేట్లీ మనకి మార్క్స్ ఎలా వస్తాయి అందరికీ తెలుసు. ఏది రాసినా మార్కులు ఇస్తారనే ఒక అపవాదం ఉంది. అందులో వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే దే హ్యావ్ అ పెక్యులియర్ మైండ్ సెట్స్ అండి. కానీ ఈ ఇంటిగ్రేటెడ్లో చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లల్ని ఒక గ్రూమ్ చేయడం అనేది నాకు చాలా నచ్చిందండి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ మై అసోసియేషన్ విత్ ఇగ్నైట్ హ్యాస్ బిగాన్ ఇన్ 2020 January అండి. ఇన్ దిస్ 5 years ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ అండి. ఐ కుడ్ షేప్ స్టూడెంట్స్ యాటిట్యూడ్స్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అట్లీస్ట్ ఐ కుడ్ ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ చిన్న ఏజ్లో గ్రూమింగ్ అనేది వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. సార్, మీరు అన్నట్లు మరి చిన్నప్పుడు అంటే ఇంటర్ లెవెల్ నుంచే మనం ఇప్పుడు వాళ్ళకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు కదా. మరి ఇదేమో చాలా హెవీ కాంపిటేటివ్ ఎగ్జాము. మరి చిన్నప్పటి నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుందంటారా, లేదంటే ఇదే బెటర్ అంటారా? సార్, ప్రెషర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మనకి ఇష్టం లేకపోయినా మనం ఫోర్స్ చేసి చదివించేటప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది. మన పేరెంట్స్ ప్రెషరు, సొసైటీ ప్రెషరు, అరే చదువు అని అంటుంటే ప్రెషర్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. సో అందుకనే మేము ఒక ఎంట్రీ బ్యారియర్ పెట్టుకున్నాం సార్. మా దగ్గరికి పిల్లలు, పేరెంట్స్ కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు ఐ ఆస్క్ పర్సనల్లీ, ఒక స్టూడెంట్ని అడుగుతాను, ఓకే మై డియర్ స్టూడెంట్, ఈజ్ ఇట్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఇట్ యువర్ పేరెంట్ ఇంట్రెస్ట్? సో ఆ స్టూడెంట్ మా పేరెంట్ ఇంట్రెస్ట్ అంటే మాత్రం నేను పేరెంట్స్కి క్లియర్గా చెప్పేస్తాను. క్లియర్గా ఏం చెప్తాను అంటే, ఈ సివిల్స్ అనేది స్టూడెంట్ చదవాలి. మీరు ఫోర్స్ చేస్తే స్టూడెంట్ ఎప్పటికీ ఇష్టంతో చదవలేడు. ఈ సివిల్ సర్వీస్ అనేది నాట్ జస్ట్ స్టడింగ్, ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్, బిహేవియర్. సో ఇవి పాజిటివ్గా, హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలండి. పేరెంట్స్ యొక్క ప్రెషర్ అనేది ఒక లిమిటెడ్ టైమే ఉంటుంది. దానికి ఎక్స్పైరీ డేట్ తొందరగా అయిపోతుంది. ఒక 2 months 3 months బాగా ఇంట్రెస్టింగ్గా చదువుతారు, తర్వాత డీమోటివేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఎంట్రీ బ్యారియర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామండి. సో పేరెంట్స్ వచ్చి మా ఫోర్స్ తోటి చదివిస్తున్నప్పుడు మీకు క్లియర్గా చెప్పేస్తాం, సారీ అండి మీకు ఈ కోర్స్ సెట్ కాదు అని క్లియర్గా చెప్పేస్తాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఈ కోర్స్ అంతా చేశాక వాళ్ళు ఫీల్ అవుతారు, అరే మేము ఫోర్స్ చేసి చదివించాం కదా పిల్లల్ని అని. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ వెరీ వెరీ క్లియర్ ఆన్ అవర్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సార్, అదేవిధంగా ఎస్పెషల్లీ మీ కాలేజ్లో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి సార్? అంటే మీ యొక్క కరికులం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇక్కడ నేను ఇంటర్తో స్టార్ట్ చేస్తానండి, తర్వాత డిగ్రీ, తర్వాత మెంటర్షిప్ గురించి చెప్తానండి. ఇంటర్లో వీ హ్యావ్ 2 years. సో ఈ 2 yearsలో వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ బోత్ అకాడమిక్స్ అండ్ సివిల్ సర్వీసెస్. ఇంటర్లో మనము ఎక్కువ డెప్త్ అనేది చెప్పలేమండి. పిల్లలు టెండర్ ఏజ్లో అంత హ్యాండిల్ చేయలేరు. సో మేమేం చేస్తాము, ఈ యొక్క ఎన్సీఆర్టీస్
NCERTs are the base for civil service preparation అండి, ఆర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విచ్ ఆర్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఏం చేస్తాము, ఫస్ట్ ఇయర్లో ఇండియన్ పాలిటీ అంటే మనము స్కూల్ లెవెల్లో సివిక్స్ అంటాం, మన సివిల్ సర్వీసెస్లో దాన్ని పాలిటీ అంటాం. Yes. ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ ఇయర్లో దట్ టు ఫ్రమ్ జూన్ టు డిసెంబర్ హ్యాండిల్ చేస్తామండి. Okay. ఈ జూన్ టు డిసెంబర్ ఎందుకు అంటే మనకు ఈ యొక్క ఐపీ ఎగ్జామ్స్ అనేది మార్చ్లో కానీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఈ జూన్ టు డిసెంబర్ పీరియడ్ వీ ఫోకస్ ఆన్ సివిల్ సర్వీస్ సిలబస్ అండ్ ఆల్సో ఆన్ దేర్ రెగ్యులర్ అకాడమిక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా దగ్గర ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఈస్ అవర్ యూఎస్పీ ఆల్సో. జనరల్గా సివిల్ సర్వీసెస్లో మ్యాథ్స్కి చాలా అసలు రోల్ ఉండదండి. మ్యాథ్స్ అనేది వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఇన్ సీసాట్, దట్ టు ఇట్ ఈస్ అ క్వాలిఫైయింగ్ పేపర్లో వస్తాయి. సో మనము దాన్ని ఒక సీసాట్ అరే మ్యాథ్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని ఎప్పుడు ఆలోచించలేదండి. మనము పిల్లలు సివిల్ సర్వీసే కాకుండా వేరే ఎగ్జామ్స్ కూడా ఫేస్ చేయగలగాలి, ఫేస్ చేస్తే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఐక్యాప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసామండి. ఇగ్నైట్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ని మేము ఇన్కల్కేట్ చేస్తామండి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే దాదాపు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క బేస్ అంటే సివిల్ సర్వీస్ కాకుండా వేరే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఉండేవేంటండి ఈ మ్యాథ్స్, రీజనింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో మా ఉద్దేశం ఏంటంటే సివిల్ సర్వీస్తో పాటు వేరే ఎగ్జామ్స్ని కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలగాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ కరికులం. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి వీ డీల్ విత్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్ అండ్ ఐక్యాప్ కంటిన్యూ అవుతూ ఉంటాయండి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ వీ హ్యావ్ అ సాలిడ్ ఎగ్జామ్ బేస్ అండి. ఫస్ట్ ఇయర్లో మనము స్కూల్ లెవెల్లో గ్రాండ్ టెస్ట్లు అవి అంటుంటాం. వీ హ్యావ్ సుమేధా ఎగ్జామ్ అండి. సుమేధా ఎగ్జామ్ అంటే ఆ ఇయర్లో చదివిన సిలబస్ని పూర్తిగా వీకెండ్ ఎగ్జామ్స్తో పాటు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ సమీక్ష ఎగ్జామ్స్. మీకు బహుశా పేరుతోనే మీకు క్లిక్ అయి ఉండాలి. సమీక్ష అంటే మనము ప్రీవియస్ ఇయర్లో ఏదైతే చదివామో అది ఇప్పుడు చదవాలి. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. ఫస్ట్ ఇయర్లో చదివింది సెకండ్ ఇయర్కి వచ్చాక మర్చిపోతానంటే కుదరదు. సో మేమేం చేస్తాము అంటే ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. దీని ద్వారా ఆ 2 ఇయర్స్లో స్టూడెంట్కి ఒక హోలిస్టిక్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. నా కమింగ్ టు ద సెకండ్ మాడ్యూల్, దట్ ఈస్ డిగ్రీ విత్ ఐఏఎస్. మనకి ఇంటర్మీడియట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ మెచ్యూరిటీ ఉండదు, మనకి అకాడమిక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఎంఫసిసే కావాలి. కానీ డిగ్రీకి వచ్చేసరికి మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవండి. ఇంటర్లో మాత్రం ఒక 50% సివిల్స్ చెప్తాం, 50% అకాడమిక్స్ చెప్తాం. కానీ డిగ్రీలో 90% సివిల్స్ సైడ్ వెళ్తామండి. బికాస్ మనం ఆఫర్ చేసే BA ఈజ్ వెరీ మచ్ కంపాటబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీస్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అది దాదాపు అన్ని BA సబ్జెక్ట్స్లో అదే ఉంటుంది. సో క్యాండిడేట్ కెన్ ఈజీలీ ఫోకస్ ఆన్ దేర్ సివిల్స్ కరికులం. ఇక్కడ మనకి ఒక లేయర్డ్ అప్రోచ్ ఉంటుందండి. అంటే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం, సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్స్ యొక్క డెప్త్ పెంచుతాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, నోట్ మేకింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఇక్కడ ఈ నోట్ మేకింగ్, ఈ ఆన్సర్ రైటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ ఆన్ ఎ డైలీ బేసిస్. రోజుకి 3 to 4 hours మినిమం, ఏది కాలేజ్ అవర్స్ అయిపోయాక 3 to 4 hours చదవాల్సిందే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సివిల్ సర్వీస్ టాపర్స్ ఇంటర్వ్యూస్ చూడండి, మేబీ ఆన్లైన్ యూట్యూబ్లో కానీ పేపర్స్లో కానీ చదవండి, వాళ్ళు ఒకటే మాట చెప్తారండి, బీ కన్సిస్టెంట్. అంటే రోజు చదవాలి. ఏదో ఎగ్జామ్ ముందరు ఒక 10 రోజులు చదువుతాను, ఇయర్ అంతా చదవను, అది కాదండి. సివిల్ సర్వీసెస్లో రోజు చదవాలి. సో మేమేం చేస్తామంటే రోజు వాళ్ళతోటి వర్క్ అనేది చేపిస్తామండి. ఆ వర్క్ ఎథిక్ అనేది నేర్పిస్తాం. అండ్ దీంతో పాటు స్టూడెంట్స్నే మేము ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తామండి. ఇది ఎందుకంటే ఎగ్జామినర్ ఎలా అడుగుతాడో స్టూడెంట్స్ తెలుసుకోవాలి. ఏదో బ్లైండ్గా చదవడం కాదు, స్టూడెంట్స్ తోటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తాం. సో దీనివల్ల వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది పెరుగుతుంది. అండ్ కమింగ్ టు థర్డ్ ఇయర్, ఇట్ ఈస్ ది మోస్ట్ క్రూషియల్ ఇయర్ అండి. వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో 2 yearsలో చదివిన సిలబస్ అంతా కూడా ఒక
టెస్ట్ రూపంలో కండక్ట్ చేస్తాం. అండ్ దీంతో పాటు వీ హ్యావ్ ఆప్షనల్ క్లాసెస్ ఆల్సో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ ఆల్సో కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్. ఓకే. ఈ సివిల్ సర్వీస్కి ఒక ప్రత్యేకత ఏంటంటే మన పర్సనాలిటీ అనేది టెస్ట్ చేస్తారండి ఆ ఇంటర్వ్యూ రౌండ్స్లో. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏదో ఒక 10 రోజుల్లో ఏదో కోచింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇస్తే అవ్వదండి, గ్రూమ్ చేస్తూ రావాలి. ఇట్ టేక్స్ నియర్లీ 2 years ఆఫ్ టైం. ఈ పర్సనాలిటీని మేము ఏ విధంగా గ్రూమ్ చేస్తామంటే వీళ్ళకి ఎవ్రీ సాటర్డే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కండక్ట్ చేస్తామండి. అది ఎలక్యూషన్స్ అవ్వచ్చు, డిబేట్స్ అవ్వచ్చు, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ అవ్వచ్చు. ఓకే. దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఎలాగో ఒక అవేర్నెస్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు డూ వండర్ఫుల్లీ వెల్ ఇఫ్ దే రీచ్ దోస్ ఇంటర్వ్యూ స్టేజెస్. ఎస్. నౌ టాకింగ్ అబౌట్ ద ఫైనల్ ప్రోగ్రామ్, దట్ ఈస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఇంకా కోచింగ్ అనేది అవసరం లేదు, ఎవరికైతే ఓన్లీ గైడ్ కావాలి, గైడ్ ఇన్ ద సెన్స్ ఒక డైరెక్షన్ ఇచ్చే పర్సన్ కావాలి అనే స్టూడెంట్స్ ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. ఈ కోర్సులో ఏంటంటే క్లాసెస్ ఉండవు, గైడెన్స్ ఉంటుంది. రోజు డూ దిస్, యూ డూ దిస్, దిస్ ఈస్ ద ఎగ్జామ్, యూ రైట్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో ఇలా తప్పులు చేసావు, ఇలా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది మనం ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ బ్రాడ్ ప్రోగ్రామ్. మీతో జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఇంటర్ నుంచే మేము స్టార్ట్ చేయొచ్చు. వండర్ఫుల్. ఇన్ కేస్ ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయ్యాక మీ గురించి తెలిసాక వాళ్ళు డిగ్రీ లెవెల్ నుంచి ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఎలాంటి ఫెసిలిటీ ఉందంటారు? డిగ్రీలో మనము ఇంటర్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఆర్ టాకింగ్ అబౌట్ సివిల్ సర్వీస్ సబ్జెక్ట్స్ అవి ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లెవెల్ అని చెప్పాను. డిగ్రీలో మనము స్టార్ట్ చేసే కరికులం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఓకే. ఇంటర్లో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అనే సబ్జెక్ట్ ఏవైతే 6 monthsలో ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసామో, డిగ్రీకి వచ్చేసరికి ఒక 3 monthsలోనే ఆ ఫౌండేషన్ అనేది మనం ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే పిల్లల్లో కొంచెం ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి, ఎక్కువ అర్థం చేసుకునే ఎబిలిటీస్ ఉంటాయి. సో 3 monthsలోనే ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకున్న ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే పిల్లలతోటి పిల్లలు చదువుతున్నారా లేదా అని మానిటర్ మనం రెగ్యులర్గా చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11th class ఒక ఎన్సీఆర్టీ ఉందండి. ఎన్సీఆర్టీస్ అన్నీ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాము, దాని మీద ఎగ్జామ్స్ పెడతాం. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద నోట్స్ చేపిస్తామండి పిల్లలతోటి. ఓకే. సో నోట్స్ ఎలా చేయాలో నేర్పిస్తాము, నోట్స్ చేసిన తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేస్తాము, అండ్ దాంతోపాటు వైవా సెషన్స్ కండక్ట్ చేస్తామండి. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది, a student is listening to the class, a student is reading his NCERT, a student is making notes of his NCERT, and a student is answerable in the viva also. దీనివల్ల స్టూడెంట్స్లో ఏదైతే ఒక ఓల్డ్ యాటిట్యూడ్స్ ఉంటాయో, అంటే ఇంటర్మీడియట్ దాకా ఒక చిన్న పిల్లలాగా ఏదైతే యాటిట్యూడ్స్ ఉంటాయో అవి మనము ఎంతో కొంత వాటిని తీసేసి కొత్త వాల్యూస్, దట్ ఈస్ సివిల్ సర్వీస్ అంటే నేను కష్టపడాలి, నాలో వర్క్ ఎథిక్ పెరగాలి, రోజు చదవాలి అనేది స్ట్రాంగ్గా ఇన్కల్కేట్ అవుతుందండి. సో ఇంటర్లో చదవలేకపోయినా ఇట్ టేక్స్ అబౌట్ నియర్లీ 5 to 6 months టు గ్రూమ్ ఎ స్టూడెంట్ ప్రాపర్లీ అండి. అయితే మీరు ఎస్పెషల్లీ సివిల్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి, సో జూనియర్ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఈవెన్ డిగ్రీలో కూడా ఎలాంటి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు? రైట్. మనము ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వీ హ్యావ్ 4 modules సార్. ఎంపీసీ, ఎంఈసి, సిఈసి అండ్ హెచ్ఈసి. ఓకే. సో ఇందులో మనము ప్రతి దానికి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ స్టూడెంట్ పేరెంట్స్కి చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ ఆర్ సమ్ పేరెంట్స్ దే వాంట్ టు ఆప్ట్ ఫర్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ దర్ ఇంటర్మీడియట్, ఆర్ దే సింప్లీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద కోర్స్. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే చూజ్ ఎంపీసీ అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు మేబీ తర్వాత ఇంకా బ్రైటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. నా అలానే కొందరు స్టూడెంట్స్ వచ్చేసి వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎంఈసీ ఆర్ సిఈసి అని అంటారు. ఎస్, వీ సజెస్ట్ దట్. కానీ కొందరు పిల్లలు హైలీ మోటివేటెడ్ పిల్లలు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ 6th class నుంచే ఆర్ చిన్నప్పటి నుంచే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ బాగా చదవాలని యాటిట్యూడ్స్తో కొందరు ఉంటారు. వాళ్ళకి వీ రికమెండ్ హెచ్ఈసి. ఇక్కడ హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. వీటిల్లో ఏంటంటే పెద్ద ఎక్కువ బర్డన్ అనేది ఉండదండి. దే కెన్ మేనేజ్ దేర్ అకాడమిక్స్ అండ్ సివిల్స్ బ్యూటిఫుల్లీ వెల్. Now coming to the degree, we only offer BA, HEP and HPP అండి.
మీరు అడగొచ్చు సార్ బిఏని ఎందుకు వై కాంట్ బిఎస్సి అను బీబీఏ. Yes. నాకు ఒకటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉందండి దానికి. మనము ఈ ఇంటిగ్రేటెడ్లో దేనికి జాయిన్ అయ్యాము? డిగ్రీ చేయడానికా, సివిల్ చేయడానికా? సివిల్ Civil. చదవడానికే కదా. సో సివిల్స్ అనేది ఎఫెక్టివ్గా జరగాలి. సో మాకు బిఏలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మా 90% ఆఫ్ ద టైమ్ వీ కెన్ ఫోకస్ ఆన్ సివిల్ సర్వీసెస్. సో ఒక క్యాండిడేట్ సివిల్ సర్వీస్ బాగా చదవగలిగితే డిగ్రీ అనేది చాలా ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. అదే మనకి బీబీఏ బీఎస్సీ ఉన్నాయనుకోండి, దానికి ఒక 3 or 4 క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఎస్. దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ అనో ల్యాబ్ వర్క్స్ అనో చాలా తతంగం ఉంటుంది. సో ఇక్కడ ఆ డిగ్రీ అనేది ఒక బర్డన్ కాకూడదు. ఎస్. డిగ్రీ అనేది ఒక క్వాలిఫికేషన్ కోసం మాత్రమే అనేది స్టూడెంట్ మైండ్లో క్లియర్గా ఉండాలి. సో అందుకనే మనం బిఏ విత్ సివిల్స్ అనేది ఆఫర్ చేస్తామండి. అయితే సార్ మీరేమో కంప్లీట్లీ సివిల్స్ ఓరియంటెడే మాట్లాడుతున్నారు కాబట్టి ఇన్ కేస్ అంటే అన్ఫార్చునేట్, ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ద సక్సెస్ కదా. సో రిమైనింగ్ పీపుల్కి అదర్ ఛాన్సెస్ ఏమున్నాయి అంటారు? సార్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. అందరూ పిల్లలు ఐఏఎస్లు అయిపోతారు, ఐపీఎస్లో అయిపోతారు అని చెప్పనండి. ఇక్కడ సివిల్ సర్వీస్ అనేది ఒక చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్, పర్సనాలిటీ అండ్ బిహేవియర్. స్టూడెంట్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఎస్, సివిల్ సర్వీస్ అనేది టైం పట్టవచ్చు, 3 attempts అవ్వచ్చు, 4 attempts అవ్వచ్చు. ఇంత లాంగ్ పీరియడ్ని హ్యాండిల్ చేయాలంటే ఒక కాన్ఫిడెన్స్ కావాలి సార్, ఒక ఆత్మవిశ్వాసం కావాలి. నా ఇలాంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ బి పర్సూయింగ్ సివిల్ సర్వీసెస్. హవెవర్ సమ్ స్టూడెంట్స్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఎస్. ఇందులో అదర్ ఆప్షన్స్ అంటే అది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఆర్ లేకపోతే వేరే స్ట్రీమ్ చేంజ్ అయినా అవ్వచ్చు. టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దే కండక్ట్ ఎగ్జామ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎస్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మెయిన్ అంటే సివిల్ సర్వీస్ కాకుండా వేరే ఎగ్జామ్స్కి మెయిన్ కావాల్సినవి ఏంటంటే క్వాంటిటేటివ్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్. ఎస్. సో వీ హ్యావ్ డిజైన్డ్ ఐక్యాప్ ప్రోగ్రామ్, ఇగ్నైట్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రోగ్రామ్. మ్యాథ్స్ యొక్క రోల్ అనేది సివిల్ సర్వీసెస్లో నెగ్లిజిబుల్ అండి. కానీ వేరే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనే చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయి. సో మనము ఈ ఇంటర్ 2 years కావచ్చు, డిగ్రీ 3 years కావచ్చు, ఈ ఐక్యాప్ అనేది రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి. మా ఉద్దేశం స్టూడెంట్ షుడ్ ఫేస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. Okay. అండ్ సెకండ్లీ దోస్ పీపుల్ వాంట్ టు చేంజ్ ద స్ట్రీమ్. అంటే సివిల్ సర్వీస్ వద్దు, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఆర్ హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అదర్ డిసిప్లిన్స్ అన్న వాళ్ళకి వీ విల్ ఎంకరేజ్ దెమ్ టు రైట్ వేరియస్ ఎంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్ సచ్ యాజ్ ఎంబీఏ కానివ్వండి, ఐసెట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, జిఆర్ఈ కావచ్చు, టోఫెల్ కావచ్చు. సో దే కెన్ రైట్ సచ్ ఎగ్జామ్స్ అండ్ దే కెన్ మైగ్రేట్ టు ఎనీ అదర్ స్ట్రీమ్ అండి. ఎస్. దాని తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ సస్టైన్ అయితే దాని తర్వాత కూడా దే కెన్ అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో నాట్ ఓన్లీ సివిల్, అదర్ డిసిప్లిన్స్ కూడా వెళ్ళడానికి కూడా అవకాశాలు అయితే ఉంటుంది అండ్ వాళ్ళు ప్రిపేర్డ్ అయి ఉంటారు. మీరు ఏదైతే ట్రైన్ చేస్తున్నారో సో దే కెన్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్. రైట్ రైట్. ఓకే, గ్రేట్ సార్. అయితే ఇంకొక విషయం కూడా విన్నాను సార్, అంటే మన ఇగ్నైట్ ఐఏఎస్లో ఈ క్లాట్ అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారంట కదా, ఏంటి సార్ అసలు అది? సార్ క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ క్లాట్ ఎగ్జామ్ దేనికి రాస్తాము అంటే టు అపియర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్. మామూలుగా మనకి లా చేయాలంటే ఏం చేస్తారండి, ఒక డిగ్రీ 3 years, తర్వాత ఎల్ఎల్బి ఒక 3 years, Yes. సో టోటల్ 6 years. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ లాలో అడ్వాంటేజ్ ఏంటంటే 5 yearsలో కంప్లీట్ చేసేస్తారు. అండ్ క్లాట్కి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దీస్ ఎగ్జామ్స్ విల్ హెల్ప్ యూ గెటింగ్ అడ్మిషన్ ఇంటూ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేషనల్ లా యూనివర్సిటీస్. ఓకే. ఈ ఎన్ఎల్యూస్ అనేది టోటల్ 27 ఉన్నాయండి. ఈ 27 ఎన్ఎల్యూస్లో 25 ఎన్ఎల్యూస్ కలిసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ క్లాట్. ఈ క్లాట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్స్ వచ్చాయనుకోండి, దే గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఎల్యూస్. ఓకే. బెస్ట్ ఎన్ఎల్యూస్ గురించి చెప్పాలంటే నెంబర్ 1 ఈజ్ బెంగళూరు అండి. క్లాట్ ద్వారా బెస్ట్, సెకండ్ బెస్ట్ అంటే అవర్ వెరీ ఓన్ నల్సర్ హైదరాబాద్ అండి. ఇవి బెస్ట్ అని ఎందుకు అంటాను అంటే దే ఆఫర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నల్సర్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఒక మీడియన్ ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 20 lakhs అండి. ఓ.
మీకు యూనో ఈ మధ్య మీరు చూస్తే లా అనేది బాగా పెరుగుతుంది. ఈ కార్పొరేట్ లా కావచ్చు, ఈ లిటిగేషన్ కావచ్చు, పేటెంట్స్ అవ్వచ్చు. ఈ లా యొక్క యూటిలిటీ చాలా పెరిగిపోయిందండి. సో న్యాచురలీ దేర్ ఇస్ అ గ్రోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ క్లాట్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ వీ స్టార్టెడ్ క్లాట్ 2 years ago. క్లాట్ అనే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో సో ఇది కూడా ఇంటర్ నుంచే స్టార్ట్ అవుతుందంటారా? ఎస్ అండి, ఇంటరే దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. ఓకే. సో దీంట్లో బేసికల్లీ 5 మాడ్యూల్స్ ఉంటాయండి ఈ క్లాట్ ఎగ్జామ్ గురించి మాట్లాడాలంటే. ఒకటేమో జీకే, ఇంకోటి రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్, ఇంకోటి లాజికల్ రీజనింగ్, ఇంకొకటి లీగల్ రీజనింగ్, లాస్ట్ వన్ ఇస్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. ఓకే. సో ఈ 5లో మీరు చూస్తే 80% ఆఫ్ ద క్లాట్ ప్రిపరేషన్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ మాస్టరింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ రీడింగ్ అండ్ ఇంగ్లీష్ అనలిటికల్ ఎబిలిటీస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ క్లాట్ ప్రిపరేషన్ కొరకు వీ టేక్ 1.5 year టైం అండి. ఈ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో అవుతుంది. డిసెంబర్ 1st ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1st వీక్ అయిపోతుంది ఎగ్జామ్. సో మనం ఏం చేస్తాము, ఒక స్టూడెంట్ నేను క్లాట్ కోసం జాయిన్ అయ్యాను అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి సపరేట్ క్లాట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తామండి. సో ఈ క్లాట్ అనేది బేసికల్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ సెంటర్ అరౌండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఏదో 1-2 daysలో రాదండి, ఒక సస్టైన్డ్ వేలో బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఎలా బిల్డ్ చేస్తాము, ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూలో ఒక ఎడిటోరియల్ వచ్చిందండి, ఆ ఎడిటోరియల్ని కంప్రెస్ చేసి రాయమని చెప్తాం. కంప్రెస్ చేసి ఎప్పుడు రాయగలుగుతాడు, అర్థం చేసుకొని చదివి అర్థం చేసుకొని హీ షుడ్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ఇంగ్లీష్ యొక్క అనలిటికల్ ఎబిలిటీస్ అనేది పెరుగుతాయి. సో దీంతో పాటు వీ స్టార్ట్ అవర్ లీగల్ రీజనింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అండ్ అఫ్ కోర్స్ ఈ యొక్క లాజికల్ రీజనింగ్ అవ్వచ్చు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ సస్టైన్డ్గా బిల్డ్ చేసుకుంటూ పోతామండి. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మాక్ టెస్ట్ ఫాలోడ్ బై అనాలిసిస్ అనేది మనం సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తామండి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ షోడ్ రిజల్ట్స్ ఆల్సో అండి. లాస్ట్ ఇయర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ ఇన్ ప్రెస్టీజియస్ NLUs లైక్ మన నల్సర్లో అండ్ మన ఒడిశాలో, అండ్ ఆల్సో ఇన్ సమ్ ఆఫ్ ద అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ OP Jindal and Watson University. And ఈ ఇయర్ అవర్ స్టూడెంట్ హ్యావ్ సెక్యూర్డ్ స్టేట్ 7th ర్యాంక్ అండి. ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ప్రాబబ్లీ స్టూడెంట్ విల్ ఆల్సో గెట్ ఇన్ టు నల్సర్ అండి. నైస్ అండి. అండ్ ఈ క్లాట్తో పాటు అంటే క్లాట్ని అటెంప్ట్ చేస్తే దాంతోపాటు లోకల్గా అంటే స్టేట్స్ లెవెల్స్లో కూడా లా సెట్స్ జరుగుతూ ఉంటాయి కదండి, సో వాటికి కూడా అటెండ్ అవుతుంటారు కదా సార్. ఈ క్లాట్ ఎగ్జామ్ హ్యాస్ ద హైయెస్ట్ స్టాండర్డ్. సో ఎవరైతే క్లాట్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆర్ ఈ మధ్య చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ దే కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సింబయాసిస్ హ్యాస్ దేర్ ఓన్ స్లాట్ ఎగ్జామ్. సో ఎవరైతే ఈ క్లాట్కి ప్రిపేర్ అయ్యారో వేరే అన్ని లా ఎగ్జామ్స్ చాలా ఈజీగా క్రాక్ చేస్తారండి. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 1.5 year ట్రైనింగ్ ఉంటుంది. సో జస్ట్ దే హ్యావ్ టు రివైజ్ దేర్ బేసిక్స్, దే హ్యావ్ టు హిట్ ద ఎగ్జామ్, they'll clear with relative ease అండి. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే మీరు ఇస్తున్న ఎడ్యుకేషన్, మీ కరికులం కానివ్వండి, మీరు చేస్తున్న ఈ యొక్క ప్రిపరేషన్స్ కానివ్వండి, ఇదంతా చూస్తుంటే కినా కేవలం మీరు ఏదో ఒక ఇంటర్మీడియట్ నేర్పించడం ఇలా కాకుండా కెరియర్ బిల్డ్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అండి. ఈ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఈ సివిల్ సర్వీస్ కావచ్చు, ఈ కెరియర్ ప్రోగ్రెషన్ అవ్వచ్చు, దిస్ ఇస్ అవర్ ప్యాషన్ అండి. ఇది మనము ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి ఎంత లాస్ వచ్చాయని చూడలేమండి. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యమండి. సో ఆ సాటిస్ఫాక్షన్ మాకున్న రోజులు ఈ ఇన్స్టిట్యూట్ని ఇలానే నీట్గా స్టూడెంట్ సెంట్రిక్గా నడుపుతూ ఉంటామండి. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక్కటే బ్రాంచే మెయిన్గా ఇప్పుడు ఏదైతే కోంపల్లిలో ఉందో అదొక్కటే రన్ అవుతుంది సార్. ఫ్యూచర్లో ఏమైనా ఇంకా ఎక్స్పాన్షన్ ప్లానింగ్ ఏమైనా ఉందా? వీఆర్ బేస్డ్ ఇన్ కోంపల్లి అండి. వీఆర్ హ్యాపీ దట్ వే. బేసికల్లీ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అంటే మా డైరెక్టర్స్తో పాటు నేను కూడా స్టూడెంట్స్ని రెగ్యులర్గా మానిటర్ చేయగలగాలి. సో అది వేరే వేరే బ్రాంచెస్ అయితే బహుశా నేను అంత ఫోకస్ చేయలేకపోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ అవర్ కోంపల్లి
ఆఫీస్ అండి. సో ఇప్పుడు దాకా ఎంత స్ట్రెంత్ ఉంది సార్ ఇప్పుడు మన కాలేజ్లో ప్రెసెంట్ చూసుకుంటే గిన? వీ హ్యావ్ అరౌండ్ 550 స్టూడెంట్స్ సార్. ఇందులో దాదాపు ఒక 400 మెంబర్స్ హాస్టల్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళు డే బోర్డర్స్ అండి. ఓకే, సో బోత్ ఫెసిలిటీస్ ఉన్నాయి, డే స్కాలర్స్ కూడా ఉంది, రెసిడెన్షియల్ కూడా ఉంది. యా సో ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు సార్ ఇంకా? సార్ ఇక్కడ యాజ్ ఐవ్ సెడ్ ఇన్ అవర్ పాస్ట్ డిస్కషన్, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటే 24 గంటలు చదవడం కాదండి, మెంటల్ మెచ్యూరిటీ. మెంటల్ మెచ్యూరిటీ రావాలంటే స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ హోలిస్టిక్ పర్సనాలిటీ. అది ఆటలు అవ్వాలి, ఫిజికల్ ఫిట్నెస్ అవ్వాలి, ఆర్ మెంటల్ అలర్ట్నెస్ అవ్వాలి. ఎస్. సో దీనికోసం ఏం చేస్తామంటే వీ ప్రొవైడ్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అండి. గ్రౌండ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, జిమ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అండ్ వీ కండక్ట్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఐ టెల్ యూ, లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అండి. ఓకే. నోటెడ్ సైకాలజిస్ట్ అభిషేక్ సింగం శెట్టి గారి ఆధ్వర్యంలో ఒక 5 స్టూడెంట్స్ని ఒక రిమోట్ ఫారెస్ట్ ఏరియాస్కి పంపించామండి. అంటే ఫోన్స్ కానీ ఎటువంటి మోడర్న్ డే ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఓకే. సో ఈ పిల్లలు ఆ ట్రైబల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకోవడం. సో దీనివల్ల ఏంటి, లైఫ్ అంటే ఏదో చదివాము ఉద్యోగాలు చేస్తున్నాం కాదండి, అంటే ఎలా బతకాలి, లైఫ్ అంటే ఒక మీనింగ్ ఏంటి అనేది పిల్లల్లో ఒక ఇన్కల్కేట్ అనేది చేయగలిగామండి. సో ఇలాంటి ప్రోగ్రామ్సే కాకుండా క్యాన్సర్ అవేర్నెస్ అని, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, ఇలాంటి సోషల్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తుంటామండి. సో ఇది ఒక స్టూడెంట్స్ని ఒక స్ట్రాంగ్ మోటివేషన్ టు సర్వ్ ద సొసైటీ అనేది స్టూడెంట్స్లో బిల్డ్ అవుతూ ఉంటుందండి. సో స్టడీస్, జిమ్, ఇలాంటి ఒక సోషల్ ఇనిషియేటివ్స్, దిస్ లీడ్స్ టు 360 degrees పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి. గ్రేట్ సార్. అంటే మీరు ఏదైతే సర్వీస్ చేస్తున్నారో రియల్లీ, అంటే ఇది ఏదో ఎడ్యుకేషనల్ ఒక రన్ చేస్తున్నామా, ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నామని కాకుండా ఒక సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాం అనేది వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి నంబర్ ఆఫ్ పీపుల్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఖచ్చితంగా అవుతారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అవుతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.